తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సుతో శ్రీవారి దర్శనాలు కల్పించడంపై తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. టీజీ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలతో స్వామివారి దర్శనం ఈ నెల 24 నుంచి అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనాలు సోమవారం, మంగళవారం 300 రూపాయల దర్శన టికెట్లకు సంబంధించి సిఫార్సు లేఖలను బుధ, గురువారాల్లో మాత్రమే స్వీకరించనున్నట్లుగా తెలిపింది. ఒక్కో ప్రజాప్రతినిధికి రోజుకు ఒక లేఖను మాత్రమే అనుమతినివ్వనున్నారు. సిఫార్సు లేఖపై 6గురికి దర్శనం కల్పించనున్నారు. ఇప్పటి వరకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనం కోసం, ఆదివారం ఆంధ్ర ప్రజాప్రతినిధుల నుండి స్వీకరిస్తున్న సిఫార్సు లేఖలపై ఇకపై శనివారం నాడు స్వీకరించబడతాయని పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, పద్మ, మొత్తం మీద తిరుమలకి ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఇందులో భాగంగా వీఐపీలకు సంబంధించి ప్రధానంగా ఎన్నో రోజుల నుంచి అంటే తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలు అంటే విడిపోయిన తర్వాత కూడా అంటే ఎంతో స్నేహపూర్వకంగా ఉండాలనేది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రుల కోరిక. అందులో భాగంగానే ఎన్నో రోజుల నుంచి కూడా తెలంగాణకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ అంటే ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సందర్భంలో తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖల్ని ఆపివేయడం జరిగింది. అయితే ఇప్పుడు అక్కడ రేవంత్ రెడ్డి, ఇక్కడ చంద్రబాబు ఇద్దరు కూడా ముఖ్యమంత్రులు కాబట్టి ఒక అన్నదమ్ముల్లాగా ఇక్కడ రెండు రాష్ట్రాలు కూడా ప్రస్తుతానికి పరిపాలన కొనసాగిస్తున్న తరుణంలో అన్ని కూడా ఇచ్చిపుచ్చుకునే రకంగా వెళ్తున్న తరుణంలో ఈ తెలంగాణ ప్రజాప్రతినిధులకు సంబంధించి ఉన్నటువంటి సమస్య ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు కూడా టీటీడీకి సంబంధించి తిరుమలకు వస్తే కేవలం వాళ్ళు వ్యక్తిగతంగా అంటే సెల్ఫ్ కింద వాళ్ళు వస్తూ మాత్రమే దర్శనాలు కల్పిస్తారు, ప్రోటోకాల్ దర్శనాలు. కానీ ఎక్కడా కూడా వాళ్ళు సిఫారసు చేస్తే ఎక్కడా కూడా ఆ లేఖలను అనుమతించరు. అలాంటి దాన్ని పునరుద్ధరణ చేయాలని చెప్పి అంటే ప్రభుత్వానికి ఎన్నో రోజుల నుంచి కూడా అంటే వివరిస్తున్నప్పటికీ కూడా గత నెల 2 నెలల నుంచి కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి దీనిపైన స్పష్టమైన ఆదేశాలు టీటీడీకి ఇచ్చినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకుని, అదేవిధంగా ఏపీ నుంచి వచ్చేటటువంటి ప్రజాప్రతినిధుల లేఖలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు కూడా తర్జన భర్జన పడినటువంటి టీటీడీ అధికారులు తాజాగా ఈ విషయానికి సంబంధించి ఒక కొలిక్కి రావడం జరిగింది. ఎందుకంటే గత వారం 10 రోజుల నుంచి కూడా కొండా సురేఖ గారు కావచ్చు, ఇట్లా మరికొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు తిరుమలకు వచ్చిన సందర్భంగా ఎన్నో రకాల అంటే ఇక్కడ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ కూడా వెళ్ళడం జరిగింది. ఖచ్చితంగా మీరు గౌరవించండి ప్రజాప్రతినిధులు, తెలంగాణకు సంబంధించి అంటే వ్యక్తిగతంగా వస్తే మాత్రం కేవలం దర్శనాలు కల్పిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా మాకు ఒక హక్కు ఉంది. ఖచ్చితంగా మా నియోజకవర్గాల్లో ఎవరికైనా సరే సిఫారసు చేస్తే దాన్ని ఇక్కడ టీటీడీ అనుమతించాలంటూ కూడా వాళ్ళు ఎన్నో రకాలుగా విజ్ఞప్తులు చేయడం జరిగింది. వాళ్ళ ఆవేదన, అసహనం వ్యక్తం చేయడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో ఒక నిర్ధారణకు వచ్చినటువంటి టీటీడీ అధికారులు ఇవాళ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 24వ తారీఖు నుంచి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి అంటే తెలంగాణకు సంబంధించి రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, అదేవిధంగానే ఎంపీలు కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఒక్కొక్క అంటే సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు మాత్రమే తిరుమలకు సంబంధించి వీఐపీల దర్శనాలు ఉంటాయి. మరి ఇందులో మొదటి 2 రోజులు అంటే సోమవారం, మంగళవారం ఈ 2 రోజులు మాత్రం అంటే వీఐపీ దర్శనాలు కల్పిస్తారు. దాని తర్వాత బుధ, గురు ఈ 2 రోజులు మాత్రం అంటే 300 రూపీస్ దర్శనాన్ని కల్పిస్తారు. అయితే దీన్ని కేవలం ఒక ప్రజాప్రతినిధి అంటే ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, లేదంటే మినిస్టర్ ఎవరికైనా సరే వాళ్ళు ఒక్క లేఖ మాత్రమే ఎవరికైనా సరే సిఫారసు చేసుకోవచ్చు. దీనిపైన పూర్తి స్థాయిలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనంతా కూడా ఈ నెల 24వ తారీఖు నుంచి కూడా అమల్లోకి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. దీనిపైన పూర్తి స్థాయిలో టీటీడీ అధికారులు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాతనే దీన్ని ప్రకటన కూడా చేయడం జరిగింది. దీనిపైన ఎంతో మంది ప్రజాప్రతినిధులు అంటే తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులు దీన్ని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత గౌరవప్రదంగా టీటీడీ మాకు కల్పించడం, దీని వెనకాల ప్రభుత్వాధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా దీనికి సహకారం చేయడం చాలా ఆనందకరంగానే కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. అయితే మొత్తం మీద అంటే ఇక్కడ ఏపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున వాళ్ళ సిఫార్సు లేఖలు ఇస్తున్న నేపథ్యంలో వాళ్ళకి శనివారం అంటే ఇప్పటి వరకు కూడా శనివారం దర్శనాలు అనేది ఉండదు. ఏపీ దర్శనాలు వాళ్ళకి ఒక రోజు ముందుగా శనివారం వాళ్ళకి సిఫార్సు లేఖలు ఇవ్వాలనేది ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళకి మాత్రం ఆదివారం అంటే సోమవారం మార్నింగ్ దర్శనానికి వెళ్లే రకంగా సిఫార్సు లేఖలు అనేది రద్దు చేయడం జరిగింది. సో మొత్తం మీద ఎక్కడా కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా అంటే ఒక సామాన్య భక్తులకి, ఎందుకంటే ప్రతిరోజు 1,00,000 మంది వరకు కూడా శ్రీవారిని దర్శనం చేసుకుంటారు కాబట్టి వాళ్ళకందరికీ ఇబ్బందులు లేకుండా ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఒక మంచి శుభపరిణామం మనం చెప్పుకోవచ్చు. పద్మ, థ్యాంక్ యూ గోపి.